విశాఖ ప్రేమోన్మాది దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. నిందితుడు నీరజ్ బ్యాగ్ ను గుర్తించారు. పారిపోతున్న సమయంలో నీరజ్ తలకు హెల్మెట్ ధరించాడు. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాల్లో ఇది క్లియర్ గా కనిపించింది. యువతపై దాడి చేసిన తర్వాత షర్ట్ ని ముళ్ల పొదల్లో పడేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలుగా గాలిస్తున్నాయి. రైల్వే బస్టాండ్లలో ప్రత్యేక నిఘా పెట్టారు. మరోవైపు నిందితుడిపై చర్యలు తీసుకోవాలని, లేదంటే మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించింది బాధిత కుటుంబం. సార్ మా పాప పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్. చంపడానికి ఇంకా ఒక 5 మినిట్స్ లేట్ ఇంక పక్క ఆయన రాకపోతే చంపేసి ఉండేవాడు సార్. ఎలాగైనా ఆయన పట్టుకుని మమ్మల్ని రక్షించాలి సార్. మేము అంతకు ముందు నుండి 2 సార్లు మేము కంప్లైంట్ ఇచ్చాము. ఇచ్చినా కూడా ఆయన ఏదో మందలించి వదిలేశారు. మామూలుగా ఆయనకి కాకుండా వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పారు ఇక నుండి జరగదన్నారు, కానీ మళ్ళీ జరిగింది. దీని మీద యాక్షన్ తీసుకోకపోతే నేను మా ఆవిడ ఇద్దరం సూసైడ్ చేసుకుని చచ్చిపోతాం సార్. కొడుతూ ఉంటే చెయ్యి తల ఇలా పైకి ఎత్తుకుని ఇలాగ అడ్డుకుంటుంటే చేతి మీద చెయ్యి ఎరగొట్టేశాడు. మొత్తం ఇదంతా మండలో కూడా బోన్స్ ఇరిగిపోయి ఇప్పుడు సర్జరీకి కూడా తీసుకొచ్చారు.